హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పనుల్ని నేను ఎలా చేసుకుంటానో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా అలానే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పూరి అయితే చేస్తున్నానండి. సో ఇంకా పూరి కోసం ఇక్కడ పిండిని అయితే కలుపుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా కొంచెం మైదా కూడా వేస్తున్నాను. మైదా వేయడం వల్ల మనకి పూరీలు మంచి కలర్ వస్తాయి. ఇంకా అట్లా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ పూరీ పిండిలో కొంతమంది పాలు పోసి కూడా కలుపుతారండి. బట్ కానీ నాకైతే అదేం తెలియదు. మేమైతే ఇట్లా వాటర్ పోసి కలుపుతాము. మా అమ్మ వచ్చేసి దోశ పిండి ఉంది కదా, దోశలు వేసుకొని తినొచ్చు కదా అని చెప్పనేసి అంటుంది. ఇంకా ఆర్యన్కి కూడా పూరి అంటే ఇష్టం అండి. వాడు కూడా అమ్మ పూరి కావాలని చెప్పనేసి అడుగుతున్నాడు. ఇంకా నాకు కూడా ఫేవరెట్ అండి పూరి, ఇంకా అట్లనే ఆలు కర్రీ. సో ఇంకా అందుకోసమే అమ్మ ఈరోజు పూరి చేసుకొని తింటామని చెప్పనేసి చెప్పాను. ఇంక సరే అని చెప్పనేసి అమ్మ అయితే చెప్పిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా పిండిని అయితే మెత్తగా కలుపుకునేసానండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి పిండి మంచిగా నానుతుంది. ఇంకా అట్లనే పూరీలు కూడా మంచిగా పొంగుతాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పూరీ పిండి అయితే కలిపేసాను. ఇంకా ఈ పూరీలోకి మంచి కాంబినేషన్ అంటే ఆలు కర్రీనే కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ ఉల్లగడ్డలను అయితే తీసుకొని వాటిని అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఇవి తెచ్చి 10 days అవుతుందండి. వాటిపైన చూడండి మొలకలు వచ్చేసినాయి. ఇంకా సరే అని చెప్పనేసి వాటిని అయితే అట్లా తీసి కట్ చేస్తున్నాను. ఇంకా నాకు మా అమ్మకే కాబట్టి ఇవైతే సరిపోతాయి అని చెప్పనేసి వాటిని అయితే అట్లా కట్ చేసేసానండి. చిన్న చిన్న అప్పులుగా కట్ చేసేసుకొని వాటిని అట్లా స్టవ్ పైన పెట్టేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా అమ్మకి మార్నింగే రాగి జావా తాగుతుందని చెప్పాను కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి రాగి జావా కోసము ఒక గిన్నెలో వాటర్ ఇంకా అట్లనే జీలకర్ర సాల్ట్ వేసేసుకొని వాటిని అయితే ఉడకబెడుతున్నాను. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇట్లా రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకొని లమ్స్ లేకుండా బాగా కలిపేసుకొని అది ఈ వాటర్లో పోసేసుకొని అట్లా కలుపుతూ అంటే మనకి రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. ఇంక ఇక్కడ చూడండి ఉల్లగడ్డలు అయితే ఒక పక్క ఉడుకుతున్నాయి. ఇంక పక్క వచ్చేసి రాగి జావ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ రాగి జావని ఆర్యన్ కూడా తాగుతాడండి. ఒక్కోసారి వాడికి మూడు ఉన్నప్పుడు, మిగతాటప్పుడు తాగడు. సో ఇంకా అమ్మ ఇంకా అట్లనే ఆర్యన్ కూడా తాగుతారని చెప్పనేసి వాళ్ళిద్దరి కోసం ఇట్లా రాగి జావ అయితే చేస్తున్నాను. ఇంకా చూడండి ఈ రాగి జావ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ షాకోసుకోవాలా నీకు? ఇంక ఇక్కడైతే ఆర్యన్ అయితే చాకోస్ కావాలని చెప్పనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే మా హస్బెండ్ సండే వస్తారండి పిల్లలిద్దరిని చూసుకోవడానికి. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు తెస్తాడనమాట. అవి తెస్తే ఇంకా అన్నం కూడా తినడు, ఆ చాకోసే తినేస్తాడు. అయిపోయాయి కదా నాన్న, ఇంకా డాడీ తెస్తాలే మళ్ళీ సండే వస్తారు కదా అని చెప్తే సరే అని గమ్మున అయిపోయాడనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే కాంచేసాను కదా, ఇంకా దాంట్లో ఇట్లా పెరుగు వేసేసి దాంట్లో కలిపి మా అమ్మకైతే ఇస్తానండి. మా అమ్మ అయితే అట్లనే తాగుతుంది అనమాట. ఇక్కడ పెరుగు పైన అంతా మీగడ అయితే తీస్తున్నాను, ఎందుకంటే ఆ మీగడతో నెయ్యి చేసుకోవాలి అని చెప్పనేసి అట్లా మీగడంతా ఒక బాక్స్లోకి కలెక్ట్ చేసి ఒక 10 days 15 days అయితే నెయ్యి అయితే చేస్తానమాట. సో ఇంకా అందుకోసమే అట్లా మీగడైతే తీసి బాక్స్లో పెట్టేశాను. ఇంకా మా అమ్మ అయితే రాగి జావ అయితే తాగింది. ఇక్కడ మా అమ్మ అయితే మార్నింగే ఇట్లా రాగి జావ అయితే తాగేసింది. ఇంకా సరే నేను బావి దగ్గరికి అయితే వెళ్ళేసి ఆవులకి కొద్దిసేపు మేపేసి వాటికి గడ్డి కోసేసి వస్తానని చెప్పనేసి మా అమ్మ అయితే ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే ఆలు కర్రీ కోసము ఇక్కడ ఎర్రగడ్డలను అయితే కోస్తున్నాను అనమాట. ఆర్యన్కి అస్సలు టైం పాసే కాదండి. పొద్దునూకులు ఆ ఉయ్యాల్లో ఊగుతానే ఉంటాడనమాట. ఇంకా బన్నీ అయితే నా వెనకాల ఆడుతూ ఉన్నాడు కదా. సో ఇట్లా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లగడ్డ కూడా ఉడికిపోయిందండి. ఇంకా దానిపైన పొట్టు అంతా తీసేసుకొని ఇట్లా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాదులేండి, కొంచెం మనకి ఆ ఉల్లగడ్డ అనేది నోటికి తగిలితేనే బాగుంటుంది. సో ఇంకా అట్లా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలు కర్రీని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసేసుకొని ఆవాలు బాగా చిటిపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డ ఇంకా అట్టనే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంకా మనకి ఎర్రగడ్డ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే మనకి ఆలు కర్రీకి బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డను కూడా బాగా మ్యాష్ చేసేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇంక తర్వాత శనగపిండి ఉంటుంది కదండి, ఆ శనగపిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని లమ్స్ లేకుండా బాగా కలిపేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాను
వేసుకుంటానండి నేనైతే. ఇట్లా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఆ పిండి ఆ ఉల్లగడ్డకు పట్టే విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఇంకా అట్లనే సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని అది కాస్త చిక్కబడేంత వరకు ఉడకబెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. ఇంకా దీంట్లో కొంతమంది టమోటా వేస్తారు, ఇంకా అట్లనే క్యారెట్, బీన్స్ అట్లా వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేస్తారు. బట్ కానీ నాకు ఎందుకో నచ్చదు, ఇట్లనే చేస్తాను నేనైతే. ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే బొమ్మలతో ఆడుతూ ఉన్నాడండి. పొద్దునూకులు ఆ బాక్స్లో వేసిండే బొమ్మలన్నీ కింద వేయను, ఆ బాక్స్లో కూర్చోను, ఇదే పని చేస్తుంటాడు. ఇంకా బన్నీ కూడా అట్లా ఆడుకుంటా ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ చూడండి, నేను అప్పుడేగా పూరి కోసం పిండి అయితే కలిపి పెట్టాను కదా, ఆ పిండిని అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి పూరి పిండిని ఎంత బాగా కలిపితే మనకి పూరీలు అంత మంచిగా వస్తాయని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్తుంటుంది. సో ఇంకా మా అమ్మ టిప్ని నేనైతే ఇక్కడ ఫాలో అవుతానమాట. ఇంకా అట్లా పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. ఆర్యన్కి అయితే ఇక్కడ బొరుగులు అయితే ఉన్నాయండి, ఆ బొరుగులు తింటున్నాడు. అవి బాగున్నాయి లేదా అని చెప్పనేసి నేనైతే అట్లా చూస్తున్నాను అనమాట. ఇంకా అవి బాగానే ఉన్నాయి, తినలే అని చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చేసి పూరి కోసం ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి పూరీలు పెద్దగా ఉంటే నాకు నచ్చదు, అంటే కొంచెం మరి చిన్నగా ఉన్నా నచ్చదు, మీడియం సైజులో ఉంటే నాకు ఇష్టం అనమాట పూరి సైజు. సో ఇంక అట్లా ముద్దలు అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం కొంచెంగా పిండిని అద్దుకుంటూ పూరిని అయితే రుద్దేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పూరీలు మంచిగా పొంగాలంటే పూరి పిండిని అయితే మరి పల్చిగా రుద్దుకోకూడదు, అట్లనేసి మరి మందంగా ఉండకూడదండి. మీడియంగా ఉంటేనే మనకి పూరి మంచిగా పొంగుతుంది, అట్లనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇంకా అట్లా పూరీలన్నిటిని రుద్దేసుకున్నానండి. ఏం చేస్తాను? కూర్చో ఉన్నావా? పూరి తినవా? ఎందుకు నాన్న? అది కళ్ళులో పడితే మళ్ళీ కళ్ళు అబ్బులు అవుతాయి నాన్న, చేయకూడదు. ఏయ్, సో చూసారు కదా, ఆర్యన్ ఆ బొమ్మలతోనే ఆడుతూ ఉంటాడండి. ఇంకా బన్నీకి అయితే నిద్ర వచ్చేసింది, వాడికి అయితే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పూరీలు అయితే కాలుస్తున్నానండి. ఇంకా ఈ పెనుము వచ్చేసి కొత్తదనమాట, అంటే ఒక 3 days అవుతుంది తీసుకొని. సో ఇంకా ఆ పెనుములో అయితే ఇట్లా పూరీలు అయితే చేస్తున్నానండి. చూడండి, మంచి కలర్ వస్తాయి, పూరీలు కూడా మంచిగా పొంగుతాయండి. ఇంకా మనకి పూరీల్ని ఇట్లా ఆయిల్ వేయంగానే మంచిగా పొంగాలంటే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండాలండి. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది కాకుండా ఉంటే ఈ పూరీలు అనేది ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. ఆయిల్ మంచిగా కాలితేనే మనకి పూరికి ఆయిల్ అనేది ఉండదు. సో ఇంకా అట్లా పూరీలు అయితే కాల్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా పొంగాయో. నాకైతే పూరీలు వైట్గా ఉంటే నచ్చదండి, ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో ఇంకా అందుకనేసి అట్లాగా మంచి కలర్ వచ్చేంత వరకు నేనైతే డీప్ ఫ్రై చేస్తాను. ఇంక ఇక్కడ ఆర్యన్కి అయితే పూరి ఇచ్చాను, వాడు ఒట్టి పూరినే తింటాడండి, కర్రీ వేస్తే అస్సలు తినడు. ఇంక ఇక్కడ నేను కూడా పెట్టేసుకొని తింటున్నానండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ కాంబినేషన్ అంటే. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా అలా నేను పెట్టేసుకొని తింటున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఆర్యన్కి అట్లా కర్రీలో అద్ది పెడితే పూరిని అస్సలు తినలేదండి, వాడు అట్లా ఒట్టిగానే తింటాడనమాట. ఇంకా వాడైతే అట్లా నా పక్కన కూర్చొని వాడు నేనైతే ఫుల్గా లాగిచ్చేసి ఇక్కడ నేనైతే 3 months తర్వాత అండి నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను అనమాట. ఇంకా అట్లా తినేసాను నేను, ఆర్యను. ఇంకా తర్వాత ఇక్కడ నీళ్ళ కింద అయితే మంటేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి రోజు ఇట్లా బన్నీకి ఇంకా అట్లనే ఆర్యన్కి అయితే ఇట్లా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టి ఆ నీళ్ళే పోస్తామన్నమాట. ఇంకా తిరుపతికి వెళ్తే అక్కడ ఎట్లాగో పోయలేం కదా, హీటర్ నీళ్ళు, గీజర్ నీళ్ళు అవే పోస్తాము. సో ఇట్లా విలేజ్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే కాగబెట్టి పోస్తామన్నమాట. ఇంకా ఏదైనా వర్షము అట్లా వచ్చినప్పుడు గీజర్ నీళ్ళు అయితే పోస్తామండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ కట్టెల పొయ్యిని అయితే నేను మంటేస్తున్నాను. కట్టెలు అన్నీ అయిపోయాయండి, లావు కట్టెలు ఉన్నాయి, దానివల్ల పొయ్యి అయితే చాలాసేపు మండనే లేదు. ఫైనల్గా ఎలాగోలాగా పొయ్యి కింద అయితే మంటేసేసానండి. ఇంకా మా అమ్మ వచ్చేలోపు నీళ్ళు కూడా కాగిపోతాయి. నీళ్ళు కాగేలోపు బన్నీ కూడా లేచేస్తాడనమాట. అంటే బన్నీ ఒక 1/2 hourలో లేస్తాడనగా అప్పుడు కట్టెల పొయ్యి కింద అయితే నేను మంటేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి, అంటే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పాను. సో ఇంకా అట్లా ఆర్యన్తో మాట్లాడుతా బెండకాయలు ఇంకా అట్లనే ఎర్రగడ్డలు అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసిందండి. ఇంకా ఆర్యకి బన్నీకి ఇద్దరికి స్నానం అయితే చేపించేసింది అనమాట. మా అమ్మ కూడా మార్నింగ్ రాగి జావ తాగింది కదా, ఇంకా రాగి జావనే ఎక్కడ సరిపోతుందండి పని చేసే వాళ్ళకి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా పూరి అయితే పెట్టించాను. ఇంకా మా అమ్మ కూడా తినేసింది. మా అమ్మ అయితే అట్లా పడుకునేసిందండి, పాపం అలసిపోయి వచ్చింది కదా, దానివల్ల అయితే పడుకునేసింది అనమాట పిల్లలతో ఆడుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్క అయితే రైస్ పెట్టేస్తానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బెండకాయ తాలింపుని అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బెండకాయ తాలింపుని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఇంకా అట్లనే కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపి
కలుపుకోవాలండి. మనకి ఇట్లా బెండకాయలు వేసిన వెంటనే సాల్ట్ అయితే వేయకూడదండి. అట్లా సాల్ట్ వేస్తే మనకి బెండకాయలు అనేది మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండదు, టేస్టీగా ఉండదన్నమాట. బెండకాయలో జిగురంతా పోయిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి బెండకాయ తాలింపు. సో ఇంకా అట్లా ఆ బెండకాయల్ని మధ్యలో కలుపుతూనే ఉండాలండి మనకి, లేదంటే మాడిపోతాయి అనమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా ఈ బెండకాయ ఫ్రై వచ్చేసి నాకు డెలివరీ అయినప్పుడు 1 మంత్ వరకు అండి మా అమ్మ స్టార్టింగ్లో వీక్లీ 3 days చేస్తుంటుంది బెండకాయ ఫ్రై, ఇంకా అట్లనే సిర్రాకు తాలింపు, అట్లా కొన్ని ఫ్రైలు అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంది అనమాట. నాకైతే ఇది తిని బోరు కొట్టేసింది. ఇక్కడ చూడండి బెండకాయలు అనేది బంక్ అనేది లేదు, బాగా ఫ్రై అయ్యాయి కదా బెండకాయలు 70%. ఇంక ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఇంకా అట్లనే కారము పసుపుని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అట్లా సిమ్లో ఒక 5 minutes వదిలేస్తే మనకి బెండకాయల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. అంటే ఈ కారము పసుపు వేయడం వల్ల పచ్చి వాసన అనేది ఉంటుంది, ఆ పచ్చి వాసన అనేది పోతే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను సాల్ట్ ఉందా లేదా అని చెప్పనేసి చెక్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించిందండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా సాల్ట్ అయితే వేసేసుకొని మళ్ళీ చెక్ చేసుకున్నానండి. అసలు టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్ రెసిపీ కదా ఈ బెండకాయ ఫ్రై అనేది, పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా అట్లనే ఒక పక్క రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంక ఇక్కడ నాకు చూడండి చెమట్లు ఎట్లా పట్టేసాయి. విలేజ్ అంటాం కానీ అసలు వేడి మామూలుగా లేదండి, చెమట్లు అయితే భలే గారిపోతున్నాయి అనమాట. ఇంక ఇక్కడ నాకైతే ఫుల్గా ఆకలి అయిపోతుందండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ అన్నము బెండకాయ ఫ్రై వేసేసుకొని తింటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఆర్యన్కి తినిపిద్దామంటే వాడు అస్సలు తినడండి, బొమ్మలు పెట్టిస్తేనే తింటాడనమాట. ఇంకా మా అమ్మకు కూడా పెట్టిచ్చేసాను, మా అమ్మ కూడా తినేసిందనమాట. ఇక్కడ బన్నీ అయితే నిద్రపోతున్నాడండి. ఇంకా ఆర్యన్కి తినరా అని చెప్పనేసి అట్లా తినిపిస్తే వాడైతే తినలేదు. ఇంక సరే అని చెప్పనేసి ఇట్లా సెల్లులో బొమ్మలు పెట్టి తినిపిస్తున్నాను అనమాట. ఇట్లా సెల్లులో కోకోమిలన్ అవి పెట్టి తినిపించకూడదు అంటారు, బట్ కానీ అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ నాకైతే ఆర్యన్ అన్నం తినాలి. సో దానికోసం నేను ఇంకా అట్లా బొమ్మలు అయితే పెట్టిస్తాను. ఇంకా ఆర్య అయితే తినేసి పడుకునేసాడనమాట. ఇంక ఇక్కడ బన్నీ చూడండి, ఆ ఆర్య పడుకున్నప్పుడు వీళ్ళు వేస్తాడు, ఇంకా వాడితో అట్లా కొద్దిసేపు అయితే ఆడుకున్నాను అనమాట. నేను కూడా అట్లా వాడి పక్కన పడుకొని. ఇంక ఇక్కడ మాకైతే 1 week నుంచి అండి మా విలేజ్లో అయితే వాటర్ రాలేదండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ట్యాంకర్ని పిలిపించి నీళ్ళు అయితే పట్టించుకుంటున్నామండి. ఇప్పుడే కాదండి, నా చిన్నప్పటి నుంచి అయితే మా విలేజ్లో వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి. ఇంకా మాకైతే వీక్లీ 2 times అయితే వాటర్ వస్తాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 1 week అయిందనమాట వాటర్ వచ్చి. ఇంకా పిల్లలు 2 ఉండే పని కదా, ఇంకా బట్టలు పడతాయి, ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించాలి, మేము చేసుకోవాలి, ఇంకా మాకు నీళ్ళు లేకపోతే ఏ పని జరగదనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ట్యాంకర్కి అయితే డబ్బులు ఇచ్చి నీళ్ళు అయితే పట్టించుకుంటున్నామండి. ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే నిద్ర లేచేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుతున్నాడు అనమాట. ఇంకా తాగేదానికి మాకు బోర్ దగ్గరలోనే ఉంటుందండి, అంటే పొలాలు ఉన్నాయి దగ్గరలోనే. ఇంకా అక్కడ వాళ్ళు మిషన్ వేసినప్పుడు తాగేదానికి అయితే పట్టుకొచ్చుకుంటాం అనమాట. ఇంకా అట్లా నీళ్ళు అయితే పట్టేసుకున్నామండి. ఇంక ఇక్కడ బన్నీ అయితే లేచేసాడండి, నిద్రపోతా ఉన్నాడనమాట నీళ్ళు పట్టేటప్పుడు. ఇంకా వాడు లేచేసాడనమాట. ఇంకా వాడితో అట్లా కొద్దిసేపు ఆడుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఆర్య అయితే ఇట్లా కోళ్ళు ఇవి మావేలేండి, ఆ కోళ్ళకి బియ్యం అయితే వేస్తూనే ఉంటాడనమాట. ఇంక ఇక్కడ సామాన్లు మధ్యాహ్నము మార్నింగ్ చేసిండే సామాన్లు అంతా ఇట్లా బేషన్లో వేసి బయట పెట్టేస్తే మా అమ్మ వచ్చేసి కడుగుతుంది అనమాట. ఇంకెక్కడ చూడండి వాటికైతే అట్లా నీళ్ళు అయితే పట్టి అక్కడే పెట్టేస్తాను. ఇంకా వాటిని అయితే నేను ఎత్తుకోరాలేను కదా ఇంట్లోకి, ఇంకా అందుకనేసి అక్కడే పెట్టేస్తాను. మా అమ్మ మళ్ళీ వచ్చి పెట్టుకుంటుంది అనమాట ఇంట్లో. ఇంక ఇక్కడ వచ్చేసి మా పక్కింటి ఆంటీ పచ్చి శనక్కాయలు ఇచ్చిందండి. అంటే ఇవి బాలింతలు తింటే మంచిదంట, అంటే పాలు మంచిగా పడతాయంట. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాటిని అయితే ఉడకబెడదామని చెప్పనేసి వాటిని ఇట్లా నీట్గా కడిగేసుకొని వాటిలో అయితే నీళ్ళు పోసేసి ఉడకబెడుతున్నానండి. ఆర్యన్కి వచ్చేసి పచ్చి శనక్కాయలు అస్సలు నచ్చవండి. ఇంకా వాడికి ఎట్లా ఒకట్లా యామారిచ్చి ఆ గింజ నోట్లో పెట్టినా వాడైతే తుపుక్కని ఉంచేస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి ఎలాగో అలాగా అలవాటు చేయాలి. ఇంక ఇక్కడ వచ్చేసి శనక్కాయలు అయితే అట్లా స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ ఇల్లు అంతా నీట్గా చెత్త వస్తున్నానండి. చెత్త ఎన్నిసార్లు దోసినా అసలు చెత్త చూడండి ఎంత పడుతుందో అసలు. ఇంకా ఆర్యను పొద్దునొకులు ఇంట్లోటి బయటివి ఇంట్లోటికి అట్లా తెచ్చి పోస్తూనే ఉంటాడనమాట. ఇంకా మా అమ్మ వచ్చే టైం కూడా అయిందనమాట. ఇంకా మా అమ్మ వచ్చేలోపు ఇట్లా నీట్గా ఇల్లు అంతా చెత్త దోసేసి సామాన్లు ఏమన్నా కడిగేటి ఉంటే అవి అయితే బయట వేసేస్తే మా అమ్మ అయితే వచ్చి ఆ సామాన్లు అయితే కడిగేసి ఇంకా తర్వాత పాలు అయితే పిండుతుంది అనమాట. ఇంక ఇక్కడ నేను అట్లా నీట్గా ఇల్లు అంతా చెత్త దోసేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని దీపం అయితే పెట్టేస్తానండి. రోజు సాయంత్రం అయితే దీపం పెడతామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి శనక్కాయలు అయితే ఇట్లా 70% అయితే ఉడికాయన్నమాట. ఇంక ఇప్పుడు దీంట్లో అట్లా రాళ్ళ ఉప్పును కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకొంతసేపు ఉడకబెడితే మనకి ఆ ఉప్పు అనేది శనక్కాయలకి బాగా పడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చెక్ చేస్తున్నాను శనక్కాయకి ఉప్పు పట్టిందా లేదా అని చెప్పనేసి. కరెక్ట్గా సరిపోయింది, పప్పు కూడా మెత్తగా ఉడికిందండి. ఇంక వీటిని అయితే దించేసుకున్నాను. అది మూతికంతా ఏం పూసుకున్నావు? ఎవరు పూసినారు కన్నయ్య? ఆర్యనే పూసుకున్నాడా?
తుడుచుకో బాగా. ఆర్యని చూసారు కదండి, వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో హోలీ ఆడుకొని వచ్చాడండి. అంటే ఫేస్కి కుంకుమ అంతా పూసుకున్నాడు. అది ఎవరు పూసారంటే వాడే పూసుకున్నాడు అని చెప్పనేసి చెప్తున్నాడు. ఇంకా బాగా అలసిపోయినట్టున్నాడు, అందుకోసమే ఇట్లా వాటర్ అయితే తాగుతున్నాడు అనమాట. ఇంకా తర్వాత బిస్కెట్ అయితే తింటున్నాడండి. ఇంకా శనక్కాయలు ఎలాగో తిన్నాడు కదా, ఇంకా అందుకోసం అట్లా బిస్కెట్ అయితే ఇచ్చానమాట. ఇంక ఇక్కడ శనక్కాయలు ఉడికాయి కదా, ఇంకా నేనైతే అట్లా ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నానండి. నాకైతే ఈ పచ్చి శనక్కాయలని ఉడకబెట్టుకొని కానీ ఇంకా అట్లనే కాల్చుకొని కానీ తింటే భలే ఉంటాయి. నాకు భలే ఇష్టం ఇట్లా తినాలంటే. ఇంకా అట్లా శనక్కాయలు అయితే తినేసాను. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది అనమాట, సామాన్లు అవి కడిగేసింది, తర్వాత పాలు కూడా పిండేసింది. ఇంకా ఇట్లా నేను ఆర్యన్ అయితే పాలు గాంచేసుకొని దాంట్లో హార్లిక్స్ అయితే వేసేసుకొని తాగుతున్నాం అనమాట. ఇంకా చెప్పాను కదా మార్నింగ్ ఇట్లా ఈవినింగ్ అయితే రోజు ఇట్లా పాలు అయితే తాగుతున్నాం. ఇంకా నాకైతే ఈ పాలు కానీ కాఫీ కానీ టీలు కానీ ఇవేమి అలవాట్లేదండి. ఇది కానీ ఇంకా ఇప్పుడు బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా, దానివల్ల పాలు తాగితే మంచిగా పాలు పడతాయని చెప్పనేసి ఇట్లా రోజు అయితే తాగుతున్నాను. సో ఇంకా నేను ఆర్యన్ అట్లా పాలు అయితే తాగేసాము. ఇంకా నైట్ డిన్నర్ లెక్క వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన బెండకాయ తాలింపే ఉంది. ఇంకా దాంతోనే తినేస్తాం నేను అమ్మే కాబట్టి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నేను ఇంట్లో వంట పనులు ఇంకా అట్లనే ఇంటి పనిని ఎలా చేసుకున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.